లూకాసు వార్తలో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని గురించిన ఉపమానము మనము చాలాసార్లు విన్నాము, చదివాము. అవి చదివేటప్పుడు వినేటప్పుడు మీకే డౌట్ రాలేదా? నాకైతే ఒక డౌట్ వస్తుంది. తిరిగి వస్తున్న కుమారుణ్ణి చూసినప్పుడు తండ్రి ఎందుకు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు? మామూలుగా అయితే నిజంగానే తిరిగి వస్తున్నాడా? నిజంగానే మారు మనసు పొంది తిరిగి వస్తున్నాడా? వచ్చి మళ్ళీ డబ్బులు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవడానికి గ్యారంటీ ఏంటి అని ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? మామూలుగా అయితే మనం ఆలోచిస్తాం కదా, ఎవరినైనా క్షమించాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా మనకి ఇవే డౌట్స్ వస్తాయి. మరి తండ్రికి ఎందుకు రాలేదు? మీ జవాబు నాకు తెలుసు, తండ్రి కాబట్టి. యెషయా గ్రంథము ఇదే చెప్తుంది, మనకి నిత్యుడగు తండ్రి పుట్టాడు అని. నిత్యము తండ్రిలా ఆలోచించే ఆయన ఈరోజు నువ్వు చిన్న కుమారుని ప్లేస్లో ఉంటే, నువ్వు ఆయన కుమారుడివైనా కుమార్తెవైనా తిరిగి వచ్చిన ప్లేస్లో ఉంటే, బుద్ధి వచ్చిన ప్లేస్లో ఉంటే, దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయి సమృద్ధికి, సంతోషానికి, నెమ్మదికి దూరమైన స్థితిలో ఉన్నట్లయితే, నువ్వున్న పరిస్థితిని, నీ చుట్టూ ఉన్న పందుల వంటి జీవిత విధానాన్ని వదిలిపెట్టి వెంటనే వెనక్కిరా. ఆలోచించకుండా నీ కొరకు పరిగెత్తుకుని వచ్చే తండ్రి ఉన్నాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన రోజు నుంచి ఆయన నువ్వు తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాడు. ప్రియదేవుని కుమారుడా, కుమార్తె, ఆయన నిత్యుడగు తండ్రి, నిత్యము తండ్రిలా ప్రేమించేవాడు, నిత్యము తండ్రిలా ఎదురు చూచేవాడు, నిత్యము తండ్రిలా పరిగెత్తుకొని వచ్చి కౌగలించుకునేవాడు, నిత్యము తండ్రిలా నీ స్థానాన్ని మరలా నీకు ఇవ్వటానికి ఎదురు చూస్తున్నవాడు. ఈ సీజన్లో నువ్వు తిరిగి రావాలనుకుంటే తిరిగిరా. నీ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.